1993లో ప్రారంభించి ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా స్టార్ట్ అయిన నడికుడి కాళహస్తి లైను ఎప్పటి నుంచో ప్రజల ఆశ. మరి గతంలో ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్యనాయుడు గారు దీన్ని ప్రధానమంత్రి గారి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టులో పెట్టి గత 14-19లో దీన్ని ప్రారంభోత్సవం చేసి వేగవంతంగా పనులు మొదలుపెట్టారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన 19-24లో కొంత నత్తనడక నడిచినా మరి ఇప్పటి ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఏవైతే అవరోధాలు ఉన్నాయో అవన్నిటి కూడా ఛేదించేసి మరి ఈ ప్రాంతానికి రైతులకు ఇవ్వాల్సిన భూ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారు రైల్వే లైన్ కూడా వేగవంతంగా కనిగిరి ప్రాంతం వరకు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సేఫ్టీ రన్ ఏదైతే సెంట్రల్ రైల్వే వారి ద్వారా జరగడం జరిగింది, దాన్ని పాస్ అయిందని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇది శుభ పరిణామం. అతి త్వరలో ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా బెంగళూరు ఈ ఏరియాలకి రైలు సౌకర్యాన్ని ఏర్పరిచేదానికి ఇటీవల ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా రైల్వే అధికారులకు అది పరిశీలించి త్వరితగతిన రెగ్యులర్గా ఇక్కడ కనీసం ముందుగా ప్యాసింజర్ లైన్ వేయాలని కోరిన్నారు. అతి త్వరలో అది కూడా జరుగుద్ది. ఆ ఉత్సవాన్ని ఘనంగా ఏ రోజైతే రైలు ఇక్కడి నుంచి రెగ్యులర్గా ప్యాసింజర్ తీసుకువెళ్ళే కార్యక్రమం జరుగుతుందో ఆ సమయంలో ఇక్కడ కనిగిరిలో పెద్ద పండగ జరగబోతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.